చూస్తున్నారు భారత్లో ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయి విమాన విషయంలో. ఇండిగోలో ఆ సంక్షోభం కొనసాగుతోంది. సర్వీసుల పునరుద్ధరణపై ప్రయాణికులకు ఇండిగో క్లారిటీ ఇవ్వని పరిస్థితి ఉంది. రోజు దాదాపుగా 2300 విమానాలు నడుపుతూ ఉంటుంది ఇండిగో. ఇవాళ అందులో 1650 అంటే 1650 విమానాలు మాత్రమే ప్రస్తుతం ప్రయాణంలో ఉన్నాయి. అంటే 650 విమానాలు ఇక్కడ రద్దు చేస్తున్న సందర్భం. 250 పైచీలకు ఇక్కడ విమానాల సంఖ్య గురించి మాట్లాడుకుంటే క్రమం ఉంది. ఎప్పుడు క్యాన్సిల్ అవుతాయని చెప్పి ఈరోజు ఆసక్తికరంగా 650 విమానాలు రద్దు చేస్తామని చెప్పి ఇండిగో ప్రకటించింది. డిసెంబర్ 10 నాటికి సాధారణ స్థితికి చేరుకుంటుంది ఇండిగో పరిస్థితి అనేది వినిపిస్తున్నమాట. సంక్షోభంపై ఇండిగో సీఈఓ పీటర్కు డీజీసీఏ షోకాస్ నోటీస్ జారీ చేసింది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఎటువంటి ఆందోళనకర పరిస్థితి ఉందనేది ఇండిగో సాధారణంగా ఇటు భారత్లో మరి ముఖ్యంగా డొమెస్టిక్ ఫ్లైట్స్ గురించి మాట్లాడుకుంటే ఇటు ఎయిర్ ఇండియా అలాగే ఇండిగో ఈ రెండు కలిపి ఇంకా 80% వాటా ఉంటుంది వీటిది ప్రయాణికులకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో. సో ఒక్కసారిగా ఇండిగో ఎప్పుడైతే సర్వీసెస్ క్యాన్సిల్ అయిపోయాయో ఒకదాని తర్వాత ఒకటి ఎప్పుడైతే క్యాన్సిల్ అయిపోయాయో ఈ రేట్లు ఆకాశానికి చేరుకున్నాయి. దీంతో డీజీసీఏ రంగంలోకి దిగింది. ఇన్ఫ్యాక్ట్ పౌర విమానయాన శాఖ రంగంలోకి దిగాల్సి వచ్చింది. రంగంలోకి దిగిన తర్వాత రేట్లను కాస్త సడలించిన పరిస్థితి ఉంది. వాటి మీద ఒక క్యాప్ విధించింది. దాంతో రేట్లు కాస్త అందుబాటులోకి వచ్చాయి. కానీ ప్రయాణికులు మాత్రం ఆ భయాందోళన అలాగే కంటిన్యూ అవుతుంది. సో ప్రస్తుతం ఎయిర్పోర్ట్లో ఎటువంటి పరిస్థితి ఉంది? నేరుగా ప్రయాణికులు మనతో పాటు లైవ్లో టచ్లోకి వచ్చారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జోసెఫ్ ప్రయాణికులు మనతో పాటు ప్యాసింజర్ ప్రస్తుతం మనతో పాటు లైవ్లో ఉన్నారు. ఒకసారి ఆయనకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. జోసెఫ్, ప్రస్తుతం ఎయిర్పోర్ట్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉందండి? మీరు ఇన్ఫాక్ట్ ఏ ఫ్లైట్కి వెళ్తున్నారు ఫస్ట్? సార్ గుడ్ ఆఫ్టర్నూన్. నేను యాక్చువల్గా హైదరాబాద్ నుంచి చెన్నైకి నేను జనరల్ గా నాకు అఫీషియల్ మీటింగ్స్ ఉన్నాయి, నేను వెళ్తున్నాను. సో ఇప్పుడు చూసినట్లయితే సార్ ప్రతిసారి నేను దాదాపుగా ఇప్పుడు 35 సారి నేను ఫ్లైట్ జర్నీ చేస్తాను. కానీ ఇంత అంటే కలకలలాడడం అంటే విలవిలబోడడం జనాలు లేక క్రౌడ్ లేక ఫస్ట్ టైం నేను చూస్తున్నాను సార్. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో నేను ఖచ్చితంగా వెళ్ళాలి. సో మోస్ట్ ఆఫ్ ద ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయినాయి యాక్చువల్ గా. కానీ లక్కీలీ నా ఫ్లైట్ క్యాన్సిల్ కాలేదు. కానీ ఫస్ట్ టైం చూస్తున్నాను అసలు క్రౌడ్ లేకుండా. అసలు ఎలా ఉందంటే మీరు చూస్తుండొచ్చు, నేను విజువల్ చూపెడుతున్నాను మీకు. సో సో ఇలా ఉంది, చాలా ఖాళీగా కనిపిస్తోందండి సార్. సో మా ఫ్లైట్ అయితే ఆన్ టైమే ఉంది సార్. మా ఒక్క ఫ్లైట్ లక్కీ అది. ఇంకా సో చాలా మంది రిటర్న్ క్యాన్సిల్ అయినా వెళ్ళిపోయారు. బట్ అది లక్కీ అనుకోండి. ఓకే, అంటే యాజ్ ఎ కామన్ ప్యాసింజర్గా మీకేమనిపించింది? ఫ్లైట్కి వెళ్ళాలనిపించిందా లేకపోతే డ్రాప్ అయిపోతే బాగుంది అనిపించిందా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో దాదాపుగా 6 గంటలు 7 గంటలు డిలే అవుతున్న సందర్భం ఉంది కదా ఇంకా. ఎస్ సార్, యాక్చువల్లీ మేము న్యూస్ చూస్తూనే ఉన్నాము 2-3 డేస్ నుంచి. ఎందుకంటే చాలా మంది అసలు పడుకోవడానికి కూడా ప్లేస్ లేదని చెప్పి చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి మనం న్యూస్ లో చూసాము. కానీ ఈ క్రిటికల్ డ్యూరింగ్ ఈ పీరియడ్ ఆఫ్ టైమ్ లో నేను ఖచ్చితంగా అఫీషియల్ మీటింగ్ నేను వెళ్ళాలి ఖచ్చితంగా. సో అందు గురించి నేను డేర్ చేశాను సార్, ఏదైతే సరే వెళ్దాము అని చెప్పి. సో చాలా మంది కూడా నా ముందే వెళ్ళిపోయారు, ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని చెప్పి చాలా మంది వెళ్ళిపోయారు. సో నేను ఒక్కసారి చెక్ చేద్దామని చెక్ చేసుకుంటాను. లక్కీలీ ఏంటంటే నా ఫ్లైట్ మాత్రం క్యాన్సిల్ కాలేదు, అది కూడా ఆన్ టైమ్ లో ఉంది. సో నేను ఎప్పుడు చూడలేదు సార్ ఇంత క్రౌడ్ లేకుండా ఒక ఎయిర్పోర్ట్ ఉండడం. అని ఇది అనమాట. లైక్ ఇండిగో గురించి మాట్లాడుకుంటే అఫ్కోర్స్ గతంలో కూడా ఎందుకంటే డొమెస్టిక్ వచ్చినప్పుడు ఇండిగో లేకపోతే ఆల్టర్నేట్గా మనకి ఎయిర్ ఇండియా కనిపిస్తూ ఉంటుంది. ఆల్టర్నేటివ్ ఇంకో అధికార పక్షంలో అప్పుడు స్పైస్ జెట్కో ఇలా మిగిలిన ఆప్షన్స్ చూస్తూ ఉంటాం. సో ఇండిగో గురించి ఒకసారి మాట్లాడే ప్రయత్నించండి. గతంలో ఉన్న ఇండిగోకి ఇప్పుడు మీరు చూస్తున్న ఇండిగోకి డిఫరెన్స్ మీకు ఏమనిపిస్తోంది? సార్ యాక్చువల్లీ ఇండిగో అంటే ఒకప్పుడు మాకు ఎలా ఉండే అంటే ట్రస్టెడ్ సేఫ్ జర్నీ ప్లస్ మనకు ఆన్ టైం సర్వీస్. సో చాలా బాగుండేవి సార్. కానీ ఫస్ట్ టైం అసలు మేజర్లీ ఇప్పుడు జర్నీ ఇచ్చిన ఫ్లైట్స్ లో 99% ఆ ఇండిగోనే సార్. చాలా బాగుండేది ఒక. కానీ ఇప్పుడు ఇండిగో బుక్ చేయాలంటే మాకు స్కేర్ అయిపోయింది. ఎందుకంటే ఇది ఆల్రెడీ మాకు 15 డేస్ బ్యాక్ బుక్ చేశారు కాబట్టి మేము బుక్ చేసుకున్నాము. కానీ సడన్లీ ఇట్లా సడన్ గా ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది, లేదంటే సడన్ గా ఇలాంటి ప్రాబ్లం వచ్చిందంటే ఖచ్చితంగా సఫర్ అవుతారు సార్. సో మళ్ళీ ఇంకొక ఫ్లైట్ బుక్ చేసుకుందాం అనుకున్నా 30,000, 35,000, 40,000 ఉన్నాయి. సో నేను అదే స్కేర్ అయ్యాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో బట్ లక్కీలీ నా ఫ్లైట్ క్యాన్సిల్ కాలేదు, అది సంతోషం.
ఓకే. సో మీ ఫ్రెండ్స్తో, ఎందుకంటే మీరు చాలామంది మీ ఫ్రెండ్స్ ఉంటారు, వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. బట్ అప్పుడు ఎందుకంటే ఒకనొక టైంలో ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళాలన్నా, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా హార్డ్లీ 5,000 6,000 అయిపోయేది. కానీ ఇప్పుడు 30,000 40,000 అన్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏమంటున్నారు? ఎందుకంటే మీరు కూడా అక్కడ చూస్తున్నారు, అక్కడ ప్యాసింజర్స్తో మాట్లాడుతున్నారు, ఏమంటున్నారు వాళ్ళు? సార్ వాళ్ళందరూ ఏమంటారంటే వాళ్ళొక షాకింగ్, వాళ్ళొక ఫ్రస్ట్రేషన్ ని వ్యక్తం చేస్తున్నారు. ఇదేంటి 30,000 పెట్టడం ఏంది ఒక ఫ్లైట్ జర్నీకి, 5,000 6,000 ఉన్నాయి కామన్ చార్జెస్, 30 to 50 అని చెప్పి ఒక విధంగా వాళ్ళ యాంగ్రీనెస్ వ్యక్తపరుస్తున్నారు. అక్కడ వాళ్ళు అడిగితే కూడా వాళ్ళు ఏం చెప్పట్లేదు అక్కడ వాస్తవానికి. సో చాలా ఇబ్బంది పడుతుంది సార్ పాపం. పిల్లలు ఎవరు వృద్ధులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. మిగతా వాళ్ళంటే ఏదో ఆల్టర్నేట్ చూసుకుంటున్నారు కానీ. సో ఇదంతా చాలా ఇట్లా జరగదు సార్. యాక్చువల్లీ స్ట్రాంగ్ ఏదైనా సరే ఒక డిసిషన్ కానీ తీసుకోవాలి యాక్చువల్. ఓకే. సో గతంలో మీరు ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితి చూసారా? ఎందుకంటే అఫ్ కోర్స్ మనం ఎవరైనా చూస్తూ ఉంటాం, మహా అయితే అక్కడికి వెళ్ళిన బోర్డింగ్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్, మహా అయితే ఒక 40 minutes డిలే ఉంటుంది క్లైమేట్ బాగాలేని పక్షంలో అనే టైంలో. బట్ ఇది 2 hours. ఫస్ట్ టైం సార్ నేను ఇది వరకు ఎప్పుడు కూడా ఇట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేయలేదు. ఆన్ టైం ఒక 5 to 10 minutes అట్లా డిలే అయిన సందర్భాలు ఉన్నాయి. బట్ ఆన్ టైమ్ లో మాక్సిమం తీసుకెళ్లే సందర్భాలు ఉన్నాయి. ప్రాపర్ రెస్పాన్స్, ప్రాపర్ సర్వీస్. అసలు నేను ఇక్కడికి వచ్చే ముందు సార్ ఎన్ని హెల్ప్ లైన్ కాల్ చేశానో, ఎన్ని ఆన్లైన్ లో చెక్ చేశానో, ఒక్కటి అసలు అన్అవైలబుల్ సర్వీస్ అన్ని అయినా కూడా సార్ నేను రావాల్సి వచ్చింది యాక్చువల్లీ. ఎందుకంటే మేము ఒక ప్రైవేట్ ఎంప్లాయీ సార్, మేము ఖచ్చితంగా అఫీషియల్ మీటింగ్స్ అటెండ్ కావాలి ఖచ్చితంగా. సో ఇప్పుడు నా ఫ్లైట్ క్యాన్సిల్ అయితే నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేను ఆల్టర్నేట్ గానే బుక్ చేసుకోలేను కదా. 30,000 to 50,000 అది నాకు బర్డెన్ అయిపోతుంది. అది ఐ కెనాట్ అఫోర్డ్ దట్ అమౌంట్. సో మళ్ళీ ఆల్టర్నేట్ గా ఈవెన్ సార్ రైల్వే స్టేషన్ మా ఫ్రెండ్ వెళ్ళాడంట, ఫుల్ రష్ అంట అక్కడ. సో రైల్వే స్టేషన్ కాదు ఇంకా, అంటే బస్సులు ఆల్టర్నేట్ చూసుకోవాలంటే ఇప్పుడు డబ్బులు ఎలా చెల్లించాలి మేము ఇంకా? సో ఇది చాలా ఇది నాట్ యాక్సెప్టెడ్ సార్ యాక్చువల్లీ. సో లక్కీలీ నాకు ఫ్లైట్ దొరికింది కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు నాకు ఫ్లైట్ దొరకకపోతే చాలా ప్రాబ్లం ఏది నాకు ఇప్పుడు. ట్రూ. సో అంటే గతంలో మనం మాట్లాడుకున్నప్పుడు ఫ్లైట్ని ఎందుకు వెళ్తాం ఫ్లైట్లో, ఎందుకంటే ఆఖరి మూమెంట్లో ఫ్లైట్ క్యాచ్ చేసే అవకాశం ఉంటుంది, టైం సేవింగ్ కోసం వెళ్తూ ఉంటారు. సో ఇప్పటి నుంచి ఫ్లైట్స్ నమ్మే అవకాశం ఉందా మీరు? ఇటు వాట్ ఎవర్ ది సిచ్యువేషన్, ఎందుకంటే ఇది ఒక మొనోపలి అని కూడా మాట్లాడుకున్న సందర్భంలో ఆ రీజన్ వేరే కావచ్చు, కానీ ఫ్లైట్స్ నమ్మే అవకాశం కనిపిస్తోంది ఇప్పుడు మీరు? సార్ ఇప్పుడు ఎప్పుడు లేని ఒక భయము, ఎప్పుడు లేని ఒక ఆందోళన, ఎప్పుడు లేని ఒక టెన్షన్. మళ్ళీ ఫ్లైట్ కి వెళ్దామంటే భయం అవుతుంది. సో ఇది ఒక మోనోపలిగా ఒక్కటే సర్వీస్ కి మనము ప్రిఫర్ చేయడం కరెక్ట్ కాదు. దయచేసి గవర్నమెంట్ ఇది ఒక దీని అంటే ఇన్వాల్వ్ అయ్యి సో దీన్ని ఏ విధంగా పరిష్కారం దిశగా కృషి చేయాలి అంతే తప్ప సో మనం ఒకటే సర్వీస్ ప్రిఫరెన్స్ ఇస్తే ఇలా ఉంటుంది. సో జనరల్ గా ఫ్లైట్ టైంలో మనం చూసినట్లయితే 60 to 70% ఇండిగోకి వెళ్తారు. మరి అది వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకుర్రో మరి ఇలా తెలియదు. బట్ ఇదైతే ప్యాథటిక్ సిచ్యువేషన్ సార్, వెరీ ట్రాజెడీ యాక్చువల్లీ. సో నేను ఫస్ట్ టైం భయపడ్డాను సార్. నేను సిద్దిపేట నుంచి వచ్చాను యాక్చువల్లీ. సో నేను ఫ్లైట్ జర్నీ అసలు ఇక్కడికి వచ్చేంత వరకు, నాకు ఫ్లైట్ కన్ఫర్మ్ చేసేంత వరకు ఇదే ఇంకా అది మా మైండ్ లో అదే ఉండిపోయింది. నాకు ఫ్లైట్ దొరుకుతుందో లేదో, నా పరిస్థితి ఏంది ఇవాళ, అసలు ఇది కాకపోతే ఆల్టర్నేటివ్ అని చెప్పి ఒక ఫస్ట్ టైం నేను ఇంత భయపడాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ. ఓకే. కాల్ సెంటర్ కి వాళ్ళ హెల్ప్ లైన్స్ ఉంటాయి కదా, హెల్ప్ లైన్స్ పనిచేసాయా? కాల్ చేశారా మీరు? హెల్ప్ లైన్స్ కు చాలా సార్లు ట్రై చేశాను, కాల్ చేశాను, అసలు అన్ని బిజీ పెట్టారు, లేకపోతే అవుట్ ఆఫ్ సర్వీస్ పెట్టారు. ఏ ఒక్కటి ఆన్లైన్ సర్వీస్ కూడా పనిచేయలేదు యాక్చువల్ గా. రైట్. సో జోసెఫ్, విమానాల గురించి, ఎందుకంటే ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం, ఆఖరి మూమెంట్లో క్యాచ్ చేసే ప్రయత్నం ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకి ట్రైన్లో ఆల్టర్నేటివ్ అంటే ఇస్ ఇట్ పాసిబుల్? మీరేమనుకుంటున్నారు? సార్ ఇప్పుడు అకస్మాత్తుగా ఇప్పుడు ఫ్లైట్ జర్నీ చేసే వాళ్ళు కొంచెం మళ్ళీ ట్రైన్ కానీ బస్సు కానీ జర్నీ చేయాలంటే కొంచెం తీసుకోలేరు, వాళ్ళు కొద్దిగా సమయం పడుతుంది. కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఇప్పుడు అక్కడ కూడా మళ్ళీ ఛార్జెస్ పెంచారు సార్. అక్కడ ఛార్జెస్ పెంచారు, అసలు ఏ సీట్ కూడా కన్ఫర్మ్ అవ్వట్లేదు ఫస్ట్. ఇంకోటి మనం అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటేనే మనకు సీట్ కన్ఫర్మ్ అవుతుంది, అన్ని వెయిటింగ్ లిస్ట్ లో పెడతారు, అది కూడా కన్ఫర్మ్ లేదు. ఇప్పుడు నిలబడిపోవాలంటే కూడా నిలబడిపోవాలి. ఇప్పుడు ఒక జర్నీ అంటే భయం వేస్తుంది సార్ యాక్చువల్లీ. సో బస్సెస్ కూడా పెంచేస్తున్నారు. సో ఈ ఎఫెక్ట్ అక్కడ పడుతుంది. సో ఏదేమైనా ఈ విమానయాన సంస్థల పైన కొంచెం ఏదైనా సరే ఒక వీళ్ళకు గైడెన్స్ పాస్ చేయడం కానీ రూల్స్. జోసెఫ్, అంటే ఆల్రెడీ మీరు చూస్తుంటారు ఒక నార్మల్ స్ట్రక్చర్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. ఇటు పైలట్లతో పాటు ఒక నార్మ్స్ ని ఫిక్స్ చేసిన తర్వాత దానికి నడుచుకోపోవడం కారణంగానే ఇంతటి ఇబ్బందికర వాతావరణం ఈరోజు ఇండిగో ఫేస్ చేస్తోంది. సో దీని నిర్లక్ష్యం వెనకాల కారణం ఎవరు అనుకోవాలి? ఇటు ఇండిగో సంస్థ నిర్లక్ష్యం మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది అనుకోవాలా, లేకపోతే
ఇన్స్టిట్యూషన్కి సంబంధించి మనకి క్వశ్చన్ చేసుకోవాల్సిన సందర్భం. యాజ్ ఎ ప్యాసింజర్గా మీరు ఏం చూస్తారండి? సార్ ఒకటే నాకు ఇందులో క్లియర్ గా అర్థమైంది ఏంటంటే మన ప్రిఫరెన్స్ అంతా మనం ఇండిగోకి ఇచ్చాం సార్. సో అందరం 70 to 60% సో జర్నీ చేసేది మాక్సిమం ఇండిగోనే. సో మరి వాళ్ళు మరి ఎలా ఫీల్ అయ్యారో నాకు తెలియదు, వాళ్ళ అడ్వాంటేజ్ ఏందో తెలియదు. సడన్ గా వాళ్ళు ఫ్లైట్ అవర్స్ జర్నీ తగ్గించాలని చెప్పి మరి ఈ విధంగా ప్రయాణికులను ఇబ్బంది పెట్టడం ఇది కరెక్ట్ గా సార్ ఇది. సో దయచేసి దీనిపైన ఇంకేమైనా మన గవర్నమెంట్స్ దీనిపైన చూడాలి సార్. సో ఆల్టర్నేటివ్ గా చూడాలి. సో ఇది అంటే ఇక్కడ గవర్నమెంట్ చూడాలా? ఒక ఇండిగో సంస్థ అనేది ఒక టికెట్ క్యాన్సిల్ చేసిన తర్వాత సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, ఒకవేళ మనం ఆన్ టైంకి వెళ్ళకపోతే కనుక వాళ్ళ ఫ్లైట్ వెళ్ళిపోతుంది. అదే వాళ్ళు లేట్ అయితే కనుక ఏముండదు. సో ఆల్టర్నేటివ్గా వాళ్ళు బుక్ చేస్తే బెటరా? ఆల్టర్నేటివ్గా వాళ్ళే ఏర్పాటు చేయాలా? అది ఎంత ఖర్చైనా వాళ్ళే ఏర్పాటు చేయాలా వేరే విమానానికి సంబంధించి, లేకపోతే అది కూడా ప్రభుత్వాలే భరించాలా? మీరేమనుకుంటున్నారు సార్? నేను ఏమనుకుంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి వీళ్ళకు ఒక అవేర్నెస్ ఉండాలి సార్. ఫస్ట్ అంటే మా ఇట్లాంటి నిర్లక్ష్య ధోరణి మళ్ళీ నెక్స్ట్ టైం జరిగితే మా పైన ఏదైనా మళ్ళీ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది, లేదంటే ఏదైనా ఇంపాక్ట్ పడే అవకాశం ఉందని వీళ్ళకి తెలిస్తే ఏం చేస్తారంటే, సో ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు ఆల్టర్నేట్ గా మనకి ఏర్పాటు చేయాలి. ప్రయాణికునికి ఏదైనా అడిగినప్పుడు రెస్పాన్స్ కాకపోవడం, లేదంటే ప్రయాణికుని ఇబ్బంది పెట్టడం, సో ఇది కరెక్ట్ కాదు యాక్చువల్లీ. సో ఆల్టర్నేటివ్ గా ఖచ్చితంగా ఒక ప్యాసింజర్స్ కి వాళ్ళు ఆల్టర్నేటివ్ గా చూడాలి ఫెసిలిటీస్, అది జర్నీ అయినా సరే ఇంకేదైనా సరే. ఓకే, ఐ రిక్వెస్ట్ ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. దేశంలో ప్రైవేటు సంస్థల మోనోపలి లేకపోతే జియోపాలి, వాట్ ఇట్ మేబీ, ఏదో పోలి, ఏదో దరిద్రం, ఇలాంటివి ఏడిస్తే ఇలాగే ఏడుస్తుంది. ఎందుకంటే ఇటు కొద్దిసేపటిగా మాట్లాడుకున్నట్టుగా ఇండిగో, ఆ తర్వాత ఎయిర్ ఇండియా, ఈ రెండే కలిపే 80% ఉన్నాయి మన ప్రయాణికులకు సంబంధించి మాట్లాడుకుంటే క్రమంలో. సో అటువంటిది వేరే ఆల్టర్నేటివ్ లేకపోవడం ప్రస్తుతం భారతదేశం ఎటువంటి పరిస్థితిని చవిచూస్తుందో చూసాం. అఫ్కోర్స్ ఇది కామన్ మ్యాన్కి అంతగా ఎఫెక్ట్ కాకపోవచ్చు, కానీ ఒక మధ్యతరగతి వ్యక్తి కొంచెం ముందుకు వెళ్ళని అడుగు వేసే క్రమంలో అడ్డుపడుతున్నట్టుగా ఉన్న పరిస్థితి. కారణం ఏంటి? మనం మళ్ళీ పునరాలోచన చేసుకోవాల్సిందే. నేనేమన్నా కదా, నేనే దిక్కు, ఇంకెవడు లేడు అనే ఒక స్వార్థపూరితమైన గర్వం, ఇన్నాళ్ళు నాదే రాజ్యం అని నడిస్తే కనుక ఇలాగే ఉంటుంది. సో ప్రస్తుతం దీనికి ప్రత్యామ్నాయాలు చూడాల్సిన బాధ్యత గురించి మాట్లాడుకుంటున్న క్రమం. సో ఇకపై చల్లదు ఇలాంటిది. ఎందుకంటే ఏమిటి గర్వం? ఒక ప్రశ్న నేరుగా వినిపిస్తోంది కదా. అన్ని విమానయాన సంస్థలకి ఒకటే నియమాలు ఉన్నాయి, ఒకటే నిబంధనలు ఉన్నాయి. వాటికి అడ్డురానివి ఇండిగోకి వచ్చిన అడ్డేంటి? ఒక నామ్స్ని ఫాలో అవ్వమని చెప్పిన తర్వాత దానికి తగ్గట్టుగా స్టాఫ్ని రిక్రూట్మెంట్ చేసుకోవడం ఏం డబ్బులు పిండట్లేదా? ఎంత కావాలంటే అంత పిండుకుంటున్నారు కదా పిండాల్సిన టైంలో. అటువంటిది స్టాఫ్ని రిక్రూట్ చేసుకుని ఉంటే ఈరోజు ఆ పరిస్థితి రాకపోతుంది కదా. అంటే కావాలని చేశారా? ఇది మీకు పాటించడం చేతకాక? ఇది కామన్ మ్యాన్ ప్రశ్నిస్తున్న సందర్భం. ఒక కామన్ ప్యాసింజర్ ఈరోజు వాళ్ళ ఆగ్రహాన్ని చూడండి, ఎయిర్పోర్ట్స్లో వాళ్ళ ఆగ్రహాన్ని చూడండి ఒక్కసారి. ఆ కింద విజువల్స్లో చూస్తున్నారా? అది ఎయిర్పోర్ట్లా కనిపిస్తోందా? ఏదో ఎయిర్పోర్ట్లా కనిపిస్తోందా? పండగ పూట మన బస్ స్టేషన్స్ పాపం వాళ్ళు ఎంత నీట్గా అరేంజ్ చేస్తాం అనుకున్న ప్రయాణికుల కిక్కిరిసిపడి వాతావరణంతో అది కాదు, అలా ఉంది. అది ఎయిర్పోర్ట్ అసలు. పోనీ లోపలికి వెళ్ళమని తిందామంటే ముట్టుకుంటే 100 రూపాయలు ఏదైనా, అలా ఉంటుంది పరిస్థితి అక్కడ. సో అటువంటిది వాళ్ళకి తిండి లేక, తిప్పలు లేక, వాళ్ళకి కనీసం మంచినీళ్ళు లేక, ఏంటి దరిద్రం దేశానికి ఇది? ఒకటి చేతిలో మనం కీలుబొమ్మల్లో మారిపోవాల్సిన పరిస్థితి ఉందా? నిర్మోహమాటంగా మాట్లాడుకుంటే ఇండిగోకి ఇది బుర్ర పంచేయదా అని చెప్పి కామన్ మ్యాన్ ప్రశ్నిస్తూ ఉంటే ఈరోజు విమానాన్ని నడిపే వ్యక్తికి, సంస్థ నడిపే వ్యక్తికి ఆ మాత్రం సంస్కారం ఉండదా? అంత సంస్కారహీనంగా ప్రవర్తిస్తారా? అన్ని విమానయాన సంస్థలు ఆ నిబంధనలకి కట్టుబడి నడుచుకుంటే నీకొకడికి ఏమొచ్చిందయ్యా? నీకొక్కడికి ఏమొచ్చింది అనేది ఈరోజు కామన్ ప్యాసింజర్ ప్రశ్నిస్తున్న సందర్భం. నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఏదో ఇచ్చుకోవచ్చు గాక, ఏదో సముదాయించుకోవచ్చు గాక, డబ్బులు ఇచ్చేస్తాను, అది చేసేస్తాను, ఇచ్చేసేస్తాను, వద్దు. ఆ డైలాగులు వద్దు. ఇంకా ఇదే కదా కామన్. ఒకసారి మీరు చూడొచ్చు, విదేశీయులు మన దగ్గరికి వచ్చి వాళ్ళు అక్కడ అలా చేస్తున్నారంటే ఎవరిచ్చిన చనువు సార్, ఎవరిచ్చిన దాన్ని ఏంటంటారు, ఆ లూప్ హోల్ సార్ ఇది.
ఇండిగో యూ షుడ్ షేమ్ ఫర్ దిస్ టుడే. నీ వల్ల దేశానికి ఈరోజు ఆ విదేశీయులు అలాగొచ్చి మన టికెట్ కౌంటర్ దగ్గర ఎక్కి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారంటే వాళ్ళ దేశానికి, భారతదేశంకి వెళ్ళి ఏం చెప్తారు వాళ్ళు? ఇండిగో బికాస్ ఆఫ్ దిస్ ఇడియోక్రసీ. ఈరోజు జనాలు అంటున్న మాట అదే కదా, బికాస్ ఆఫ్ దిస్ ఇడియోక్రసీ ఈరోజు దేశం తలెత్తు తిరగాల్సిన భారతదేశం పరిస్థితి ఏం చేస్తున్నారు మీరు విదేశీయులు? ఒక్కసారి ఆ మహిళకు సంబంధించి ఒక్కసారి ఆ ఫుల్ ఫ్రేమ్ విజువల్ చూపించండి. విదేశీ మహిళ మన దగ్గరకు వచ్చి అంతలా నిరసన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఎందుకు తీసుకొచ్చావు ఇండిగో? యు మస్ట్ ఆన్సర్ ఫర్ దిస్. వై డిడ్ యు డూ దిస్? అందరికీ నార్మ్స్ని ఫాలో చేయగల కెపాసిటీ, క్యాపబిలిటీ ఉన్నప్పుడు నీకేమైంది? నీకు కాదు అనుకున్నప్పుడు నెల రోజుల ముందే చెప్పేసి ఇదిగో నేను ఈ నెల తర్వాత చేతులు ఎత్తేస్తున్నా అని చెబితే సరిపోయే కదా. తప్పు నీ వైపు లేదా? 1,000 కాదు, 5,000 కాదు, ఇంకా 10,000 నీ వైపే చూపిస్తున్నాయి తప్పులు. ఈరోజు ఒక విదేశీ మహిళ వచ్చి మన టికెట్ కౌంటర్ దగ్గర, పాపం అక్కడ పనిచేసే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళేం సమాధానం చెప్తారు? ఎప్పుడైతే వ్యవస్థ దుర్మార్గంగా తయారవుతుందో, వ్యవస్థను పాలించే ఏమంటారు వాడిని, CEO ఎవడో వాడు, వాడెవడో కావచ్చు, ఆ వ్యక్తి ఆ సంస్థ మీద పట్టు లేనప్పుడు, పట్టు కోల్పోయినప్పుడు వాడు పోయాడు. ఈరోజు దేశం పరువుని, ఒక కామన్ ప్యాసింజర్ వాల్యూని ఎక్కడ తీసుకెళ్ళి పెట్టాడు వీడు? ఒకసారి నేను ప్యాసింజర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. జోసెఫ్ మనతో పాటు ప్రస్తుతం ఎయిర్పోర్ట్ నుంచి లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. జోసెఫ్, వాట్ యూ సే అండి? ఇంత మీరు చూడడం జరుగుతోంది, అండ్ యూ హ్యావ్ బీన్ 35 ఫ్లైట్ ట్రిప్స్, మొత్తం దాదాపుగా 30కి పైగా మీరు విమాన ప్రయాణాలు చేస్తున్నారన్నారు. సో వాట్ ద చేంజ్ యూ వాంట్? ఏమనిపిస్తుంది? ఎందుకంటే అఫ్కోర్స్ మీరు కావచ్చు, నేను కావచ్చు, కాస్త తక్కువ రేటు ఉంటుందనో, లేకపోతే మన సంస్థనో, ఇండిగోనో, లేకపోతే ఎయిర్ ఇండియానో వెళ్తూ ఉంటాం. కనీసం ఒకప్పుడు కమ్మగా కొంచెం వేడి నీళ్ళలో, లేకపోతే కమ్మగా కొంచెం ఏమైనా పెట్టేవాళ్ళు భోజనంగా. ఇప్పుడు అది కూడా తీసేసి సీటు సంఖ్య పెంచేసుకొని నువ్వు దిగుతూ ఉండగానే ఎక్కి అంటూ ఉంటారు మళ్ళీని. సో డిడ్ యూ ఫీల్ దట్? అండ్ ఎప్పుడైనా మీరు ఫీల్ చేస్తారా? ఎందుకంటే ఇంకా వాళ్ళు ఏమిటంటారు, ఫ్లైట్ ఇంకా అక్కడ ల్యాండ్ అవుతుందంటే మీరు రెడీ అవ్వండి, మీరు దిగిపోవండి అని చెప్పి వెనక నుంచి ఎక్కించేస్తూ ఉంటారు. ఈ హడావిడి కూడా ఉంటుంది. అండ్ వాట్ డిడ్ యూ సీ ద డిఫరెన్స్ అండి అప్పటికి ఇప్పటికి? ఇంటికి మీరు చూసిన డిఫరెన్స్ ఏంటి? వాళ్ళకి ఏం సజెషన్ ఇవ్వాలనుకుంటారు ఒకళ్ళు ఇస్తే కనుక మీరు? సార్ సజెషన్ అంటే ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సో వాళ్ళు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ జర్నీ చేయడం చాలా కష్టం ఇలాంటి క్రైసిస్ ఎదురైనప్పుడు. ఎందుకంటే మామూలుగా వేరే వాళ్ళు హైఫై ఫ్యామిలీస్ వాళ్ళు ఇంటర్నెట్ చూసుకొని వెళ్తారు సార్ ఎక్కడైనా సరే. మిడిల్ క్లాస్ పర్సన్ కి చాలా కష్టం ఇది. ముఖ్యంగా ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎక్కువ జర్నీ చేస్తారు కాబట్టి. సో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి సో దీనిపైన ప్రత్యేక దృష్టి సారించి ఒక కమిటీ చేసి సో దీనిపైన ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాస్ చేస్తేనే సో ఇలాంటి వాటిపైన మనం ఇలాంటి వాటిని అరికట్టగలుగుతాం మనం. లేకపోతే ఇంకా వాళ్ళ ధోరణిలో వాళ్ళు వెళ్తే సో సగటు మధ్యతరగతి వ్యక్తి మాత్రమే బాధపడతాడు సార్. సో ఇది అనమాట. రైట్. థ్యాంక్ యూ సో మచ్ జోసెఫ్ గారు ఫర్ జాయినింగ్ విత్ RTV. జాయిన్ అయ్యి మీ అభిప్రాయాన్ని అట్ ద సేమ్ టైం మీ జర్నీకి సంబంధించి చెప్పుకొచ్చే ప్రయత్నం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మొత్తంగా అయితే మాత్రం ఆ సంక్షోభం ఇంకా కంటిన్యూ అవుతుంది. భారత్లో ఎమర్జెన్సీ విమానయానానికి సంబంధించి ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయి. ఇండిగోలో కొనసాగుతోంది ఆ సంక్షోభం. సర్వీసుల పునరుద్ధరణపై ప్రయాణికులకు ఇండిగో క్లారిటీ ఇస్తోందా? ది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. రోజు 2,300 విమానాలు నడుపుతుంటుంది ఇండిగో. ఇవాళ అందులోకి 1,650 విమానాలు, కేవలం 1,650 విమానాలు మాత్రమే గాల్లో చక్కర్లు కొట్టేందుకు సిద్ధమయ్యాయి. మరో 650 విమానాలు రద్దయిన పరిస్థితి. ఇది నేనంటున్న మాట కాదు, ఇండిగోని స్వయంగా ప్రకటించింది. డిసెంబర్ 10 నాటికి సాధారణ స్థితికి ఇండిగో సర్వీసులు చేరుకుంటాయని చెప్తోంది, కానీ అది గాల్లో దీపంలా కనిపిస్తోంది. ఇంకా సంక్షోభంపై ఇండిగో CEO పీటర్కు DGCS షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ప్రస్తుతం ఇండిగో గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న క్రమం. ఇండిగో ఎక్కాలంటేనే గుండెలు గుబేరమంటున్న పరిస్థితి. ఎందుకంటే వెళ్ళేంత వరకు దిక్కులేదు, వెళ్ళేంత వెళ్తుందో లేదో దిక్కులేదు. ఇది ఇండిగో గురించి మాట్లాడంటే. అందుకే ప్యాసింజర్స్ అంటున్నారు ఇండిగో అని చెప్పి. ఒకప్పుడు
ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి.